రహదారులపై టోల్ ఫీజు వసూలు మరింత అడ్వాన్స్డ్ గా మారనుంది. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ ట్యాగ్ స్థానంలో శాటిలైట్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ను కేంద్రం త్వరలో ప్రవేశపెట్టబోతుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్న ఈ విధానం అమల్లోకి వస్తే హైవేల మీద వాహనదారుల కష్టాలు తీరబోతున్నాయి. ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూలు వ్యవస్థ దేశంలో విప్లవాత్మకంగా మారింది. ఇది ప్రస్తుతం దేశంలోని విస్తారమైన రహదారుల నెట్వర్క్ లో విస్తృతంగా ఉపయోగపడుతోంది. ఇది అత్యాధునిక పద్ధతి అయినా దీనికి త్వరలో గుడ్ బై చెప్పబోతోంది కేంద్రం. అవును, మీరు విన్నది నిజమే. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరింత అధునాతన టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తే ప్రస్తుత వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గా చెబుతున్న దీని ద్వారా విపరీతమైన మార్పులు టోల్ వసూలు చేసే విధానంలో రానున్నాయి. అసలు జిఎన్ఎస్ఎస్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందు ఫాస్టాగ్ దాని పరిమితుల గురించి తెలుసుకుందాం. ఫాస్టాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఆధారంగా టోల్ వసూలు చేసే వినూత్న పద్ధతి. ఇది వాహనాలు టోల్ బూత్ల ద్వారా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా టోల్ ఛార్జీలను డిడక్ట్ చేస్తాయి. దీంతో త్వరగా టోల్ వసూలు జరుగుతుంది. ట్రాఫిక్ సమస్యలు లేకుండా త్వరగా వాహనాలు ముందుకు కదులుతాయి. అయితే ఈ విధానంలోనూ అటు వాహనదారులకు ప్రభుత్వానికి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అధిక వసూళ్లు, అక్కడక్కడ టోల్ ఎగవేత, నిర్దిష్ట టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ వంటి సమస్యలతో ఇబ్బందులు తప్పడం లేదు. వీటిని కూడా అధిగమించి మరింత అధునాతన టెక్నాలజీతో కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే జిఎన్ఎస్ఎస్ అనే కొత్త వ్యవస్థను రూపొందిస్తోంది. జిఎన్ఎస్ఎస్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది టోల్ కలెక్షన్ టెక్నాలజీలో తదుపరి విప్లవంగా మారబోతోంది. ఇది ఫాస్టాగ్ లాగా కాకుండా రియల్ టైం లొకేషన్ ను ట్రాక్ చేస్తుంది. ఈ ట్రాకింగ్ తో టోల్ రోడ్డుపై వాహనం ప్రయాణించే ఖచ్చితమైన దూరం ఆధారంగా టోల్లను లెక్కిస్తుంది. శాటిలైట్స్ ను ఉపయోగించుకుని హైవే మీద వాహనం ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు వాహనం ఎంత దూరం ప్రయాణించిందో మానిటర్ చేస్తుంది. వాహనం ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించేలా ఈ అత్యంత అధునాతన వ్యవస్థ రూపొందించబడింది. ప్రయాణించిన వాస్తవ దూరంపై టోల్ ఛార్జీలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇకపై తక్కువ దూరం ప్రయాణించేసినా ఎక్కువ టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇక ప్రభుత్వ పరంగా చూస్తే జిఎన్ఎస్ఎస్ మరింత సురక్షితమైన, సమర్థవంతమైన టోల్ వసూలు వ్యవస్థగా ఉండనుంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే వాహనాలు టోల్ బూత్ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది. రహదారులపై ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. టోల్ ఎగవేత వంటి ఘటనలు ఇక మీద ఉండవు. జీపీఎస్ ట్రాకింగ్ తో వాహన భద్రత మెరుగవుతుంది. దొంగిలించిన వాహనాలను అధికారులు ఈజీగా గుర్తించగలిగే వీలుంటుంది. మొదట జిఎన్ఎస్ఎస్ ను ఎంచుకున్న టోల్ ప్లాజాల వద్ద కొన్ని లేన్లకు మాత్రమే వర్తింపు చేయనున్నారు. క్రమక్రమంగా అన్ని టోల్స్ బూత్లకు కొత్త వ్యవస్థను అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 2 ప్రధాన జాతీయ రహదారులపై జిఎన్ఎస్ఎస్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. వీటిలో కర్ణాటకలోని బెంగళూరు మైసూర్ జాతీయ రహదారి, హర్యానాలోని పానీపట్ హిసార్ జాతీయ రహదారులు ఉన్నాయి. జిఎన్ఎస్ఎస్ వ్యవస్థ శాటిలైట్ టెక్నాలజీ, వాహనాల్లో అమర్చబడిన ఆన్ బోర్డ్ యూనిట్ల కలయిక ఆధారంగా పనిచేస్తుంది. వాహనం టోల్ చేయబడిన రహదారిలోకి ప్రవేశించగానే వాహన ప్రయాణాన్ని శాటిలైట్ ట్రాక్ చేయడం ప్రారంభిస్తుంది. టోల్ చేయబడిన హైవే నుండి వాహనం ఎగ్జిట్ అవ్వగానే మొత్తం ప్రయాణించిన దూరాన్ని లెక్కిస్తుంది. అలా లెక్కించిన టోల్ మొత్తం వాహనం రిజిస్ట్రేషన్ కి లింక్ చేయబడిన వ్యాలెట్ నుంచి ఆటోమేటిక్ గా డిడక్ట్ అవుతుంది. దీనివల్ల మాన్యువల్ గా లావాదేవీల భారం తగ్గుతుంది. జర్మనీ, రష్యా, స్లోవేకియా వంటి ఐరోపా దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల్లో హైవే ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ సామర్థ్యాన్ని పెంచడానికి జిఎన్ఎస్ఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ను విజయవంతంగా అమలు చేస్తున్నాయి. త్వరలోనే ఇండియాలో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.